హలో నమస్కారం వెల్కమ్ టు రాబిట్ హౌస్. నా పేరు శ్రీవాణి గుప్తా. ఈరోజు నేను డే 1 కంప్యూటర్ క్లాస్ చెప్తున్నానండి. ఈరోజు కంప్యూటర్ అనేది ఆన్ మరియు ఆఫ్ మరియు డెస్క్టాప్ మోడ్ అంటే ఏంటి, అట్లాగే ఐకాన్స్ గురించి, ఫోల్డర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, డెస్క్టాప్ పైన మనం ఒక ఫోల్డర్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి దాని గురించి నేను చెప్తున్నాను. ఫస్ట్ మనము కంప్యూటర్లో సిస్టమ్ అనేది అంటే ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి. సిస్టమ్ అనేది ఆన్ చేయాలి అని అంటే మనము విండోస్ బటన్ ని పవర్ బటన్ ని ఆన్ చేయాలి. ఇక్కడ పవర్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ పవర్ బటన్ ని ఆన్ చేయాలి. ఆన్ చేస్తే మనకు ల్యాప్టాప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం ఎలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అనన్నా ఫస్ట్ మనకి ఏం కావాలి, ఒక విండోస్ బటన్ అంటే స్టార్ట్ బటన్ అనేది మనము క్లిక్ చేయాలి. అంటే స్టార్ట్ బటన్ అయినా అనొచ్చు, దాన్ని విండోస్ బటన్ అయినా అనొచ్చు. విండోస్ బటన్ అనొద్దండి, విండోస్ కీ అయినా అనొచ్చు అనమాట. ఈ విండోస్ కీ అనేది ఇలా ఉంటుందండి. ఇది కీబోర్డ్ పైన ఉంటుంది, అట్లాగే డెస్క్టాప్ పైన ఉంటుంది. దీన్ని విండోస్ కీ అని అంటారు. ఇది విండోస్ కీ అన్నమాట. ఇదే కీ సేమ్ ఇక్కడ మనకు డెస్క్టాప్ పైన కూడా ఉంటుంది. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది విండోస్ అనేది విండోస్ కీ అన్నమాట. దీనిపైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది విండోస్ బటన్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, అంటే ఇక్కడ బాక్సెస్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఈ బాక్సెస్ లాగా కనిపించే వాటిని మనము వీటిని ఐకాన్స్ అని అంటామన్నమాట. ఐకాన్స్ అన్నాము. నెక్స్ట్ స్టార్ట్ చేసాము, స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఆఫ్ చేయాలి కదా మనం సిస్టమ్ ని ఆఫ్ చేయాలి అంటే ఫస్ట్ లో చెప్పినట్టు విండోస్ బటన్ ని ప్రెస్ చేయాలి. విండోస్ బటన్ ని ప్రెస్ చేసిన వెంటనే మనకు ఒకసారి ఇలా ప్రెస్ చేసామనుకోండి, 2 బాక్సెస్ అనేవి ఓపెన్ అయినాయి. మళ్ళీ మనం ఒకసారి ప్రెస్ చేసామనుకోండి, వెళ్ళిపోతుంది ఆ బాక్సెస్. ఇప్పుడు నేను ఆఫ్ చేయాలి కదా సిస్టమ్ ని, అంటే నేను ఆన్ చేస్తున్నాను. విండోస్ బటన్ ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ ఇక్కడ ల్యాప్టాప్ లో చూపించినట్టు అంటే కీబోర్డ్ పైన చూపించినట్టు సేమ్ ఇదే పవర్ బటన్ ఇక్కడ డెస్క్టాప్ పైన కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మౌస్ పాయింటర్ తోటి ఇక్కడ ఈ డెస్క్టాప్ పైన మనము పవర్ బటన్ పైన ప్రెస్ చేస్తే మనం సిస్టమ్ ని ఆఫ్ చేయొచ్చు. ఆఫ్ చేసాము, ఆన్ చేసాము, అట్లాగే ఆఫ్ చేసాము. పవర్ బటన్ పైన ప్రెస్ చేసి షట్ డౌన్ అని క్లిక్ చేస్తే ఇది సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఏరియాను అంటే మనం సిస్టమ్ లో అయితే కంప్యూటర్ లో అయితే ఈ ఏరియాను మనము మానిటర్ అంటారు. అయితే ఈ లోపల ఉన్న ఈ స్క్రీన్ ని మనము డెస్క్టాప్ అని అంటాము. దీన్ని డెస్క్టాప్ మోడ్ అని అంటాము. నెక్స్ట్ డెస్క్టాప్ మోడ్ అనేది అయిపోయింది. వీటి గురించి చెప్పాను కదా, ఇవి ఐకాన్స్ అంటాం. నెక్స్ట్ ఈ డెస్క్టాప్ మోడ్ ఐకాన్స్ అయిపోయిన తర్వాత నేను సిస్టమ్ లో కంప్యూటర్ లో నేను నా డాక్యుమెంట్స్ అనేవి ఒక దగ్గర, అంటే మనం మా డాక్యుమెంట్స్ అనేవి ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి. ఎక్కడంటే అక్కడ పెట్టుకోకుండా మన డాక్యుమెంట్స్ ఒక ఫోల్డర్ లో, అంటే నాకు సంబంధించిన నా మెమోస్ అయినా, నా ఫొటోస్ అయినా, నాకు ఇంకేమైనా ఇంపార్టెంట్ పేపర్స్ అయినా అవన్నీ నేను సిస్టమ్ లో ఒక దగ్గర పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను. అంటే దానికి ఒక ఫోల్డర్ అనేది అవసరం. అంటే ఒక ఇంట్లో 2-3 ఉన్నారనుకోండి, ఎవరి పేపర్స్ వాళ్ళకి సపరేట్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఎవరి ఫైల్స్ వాళ్ళు సపరేట్ పెట్టేసుకుంటారు. అట్లాగే ఇక్కడ డెస్క్టాప్ అంటే ఇక్కడ సిస్టమ్ లో కూడా ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఫోల్డర్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే మనం మౌస్ తో ఇలా ఒక క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ఒక బాక్స్ అనేది వస్తుంది. బాక్స్ అనేది వచ్చింది కదా, ఈ బాక్స్ లో మౌస్ పాయింటర్ తో న్యూ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వచ్చింది కదా, ఇక్కడ ఫోల్డర్ పైన క్లిక్ చేయాలి. ఫోల్డర్ పైన క్లిక్ చేయంగానే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ ఫోల్డర్ కి నేను ఒక నేమ్ ఇవ్వాలి అని అంటే దీనిపైన క్లిక్ చేయంగానే క్లిక్ చేశాను కదా, క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ స్పేస్ బటన్ ఉంటుంది ఇక్కడ. ఈ బ్యాక్ స్పేస్ బటన్ ని క్లిక్ చేస్తే నేమ్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను దీనికి వాణి అని నేమ్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత కర్సర్ అనేది ఇంకా ఇక్కడే బ్లింక్ అయిపోతుంది. ఫోల్డర్ అనేది క్రియేట్ కాలేదు ఇంకా. అంటే క్రియేట్ కావాలి అని అంటే మనము మౌస్ పాయింటర్ తో బయటికి వచ్చి అంటే డెస్క్టాప్ పైన ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనకు నేమ్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ వాణి అనే ఫోల్డర్ క్రియేట్ అయింది కదా, ఇక్కడ మనము డాక్యుమెంట్స్ ని
సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం సేవ్ చేయలేం కాబట్టి ఎంటీగా కనిపిస్తుంది మనకు. అదే మనం ఏమైనా సేవ్ చేసుకున్నాం అనుకోండి, మనకు సేవ్ ఏమంటారు, మన డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సేమ్ మనకు ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది, అందులో ఏం లేవు కాబట్టి ఎంటీగా కనిపిస్తుంది. నెక్స్ట్ దాంట్లో మనకు ఫొటోస్ ఉంటాయి, నాకు డాక్యుమెంట్స్ ఉంటాయి, అట్లా సపరేట్ ఉంటాయి అనుకోండి. ఇక్కడ మళ్ళీ న్యూ అని ఉంది కదా, ఇక్కడ న్యూ అనే ఫోల్డర్ ఉంది కదా, మళ్ళీ మనం న్యూ ఫోల్డర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఒకటి ఫోల్డర్ అనేది వచ్చేసింది. దాన్ని మళ్ళీ వచ్చేసి వాణి 1 ఫోటోస్ అంటే దీంట్లో మనం ఫోటోస్ కి సంబంధించినవన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది ఫోల్డర్ క్రియేషన్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేస్తే ఇది ఈ బటన్ అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఫోల్డర్ అంటే నేను వాణికి బదులుగా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా స్వప్న అనే నేమ్ కి బదులుగా నేను వాణి అనే నేమ్ ఇచ్చాను. అంటే దానికి నేను చేంజ్ చేయాలి అంటే మళ్ళీ ఈ ఫోల్డర్ ని మొత్తం డిలీట్ చేసే అవసరం లేదనమాట. ఎలా మరి దానికి ఎలా చేయాలి అంటే జస్ట్ మనము రీనేమ్, అంటే నేను వాణి అనే పేరుకు బదులుగా స్వప్న అనే పేరుకు బదులుగా వాణి ఇచ్చాను అంటే ఆ డాక్యుమెంట్ ఏం చేస్తున్నాం మనము, ఈ ఫోల్డర్ కి స్వప్న అని పేరు ఇచ్చుకోవచ్చు కదా. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత ఇక్కడ రీనేమ్ అని కనిపిస్తుంది చూడండి, రీనేమ్ అని కనిపిస్తుంది కదా. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ వాణి ఉంది కదా, మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ గా బ్యాక్ స్పేస్ బటన్ పైన క్లిక్ చేసి స్వప్న అని ఇస్తున్నాను. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ బయటికి వచ్చేసి ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తే ఫోల్డర్ అనేది స్వప్న అనే ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఇది ఫోల్డర్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రీనేమ్ చేయాలి, అట్లాగే మనం ఫోల్డర్ ని ఎలా డిలీట్ చేయాలి, సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇలా క్లిక్ చేసాము, మౌస్ పాయింటర్ తో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చితే ఇక్కడ ఒక బాక్స్ అనేది వస్తుంది మనకు. ఇక్కడ డిలీట్ అని చెప్పేస్తే మనకు ఫోల్డర్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. ఇదండి మనం సిస్టమ్ అనేది ఎలా ఆన్ చేయాలి మరియు ఎలా ఆఫ్ చేయాలి, అట్లాగే ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా రీనేమ్ చేయాలి, తర్వాత దాన్ని ఎలా డిలీట్ చేయాలి అనేది అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాబిట్ హౌస్.